హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రంలోని 2 థర్మల్ పవర్ ప్లాంట్స్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పవర్ జనరేషన్‌కు అంతరాయం ఏర్పడింది. దీనితో లోడ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో గురువారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా విద్యుత్ సరఫరా అయితే నిలిపివేయడం జరిగింది. ప్రతి గ్రామానికి 1-2 గంటల పాటు రొటేషన్ పద్ధతిలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు పరిశ్రమలకు అలాగే దీనికి సంబంధించిన కారణాలు గనుక చూసుకున్నట్లయితే ఏపీ జెన్కోకు సంబంధించిన కృష్ణపట్నం ప్లాంట్‌లో 800 మెగా యూనిట్లు, అలాగే విజయవాడ పీటీపీఎస్‌లో 500 మెగా యూనిట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లలో సాంకేతిక సమస్యల కారణంగా కరెంటు ఉత్పత్తి అయితే ఆగిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన కారణం గనుక చూసుకున్నట్లయితే బాయిల్ ట్యూబ్‌లో ఏర్పడిన లీకేజీ కారణంగా గురువారం ఉదయం నుంచి ప్లాంట్‌లో పవర్ జనరేషన్ ఆగిపోవడం జరిగింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరగడంతో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేకపోవడంతో కోతలు విధించడం జరిగింది. పరిశ్రమలకు అలాగే వ్యవసాయ కనెక్షన్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగింది. లోడ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాలలో రొటేషన్ విధానంలో కోతలు విధించడం జరిగింది. వివిధ జిల్లాల్లో గనక చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలలో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగింది. కొన్ని చోట్ల 2 గంటల పాటు కరెంట్ అయితే తీసివేయడం జరిగింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో చాలా చోట్ల సాయంత్రం 5 నుంచి మరికొన్ని ప్రాంతాల్లో 6 గంటల నుంచి కరెంటు తీసివేయడం జరిగింది. వీరికి రాత్రి 8-9 గంటల మధ్యలో కరెంటు వచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 2 గంటల పాటు కరెంటు అయితే తొలగించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా కరెంటు కోతలు అయితే విధించడం జరిగింది. కాకినాడ నగరం గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి 2 గంటల పాటు కరెంట్ అయితే తీసివేయడం జరిగింది. ఇక నెల్లూరు, కృష్ణా, గుంటూరు, రాయలసీమలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత అయితే విధించడం జరిగింది. పవర్ జనరేషన్‌కి సంబంధించి సాంకేతిక కారణాల కారణంగా గురువారం రోజున 800 మెగా యూనిట్ల కొరత ఏర్పడిందని, ఇందుకోసం 5 జిల్లాల పరిధిలో విద్యుత్ కోతలు విధించవలసి వచ్చిందని ఈపీడీసీఎల్ ఎండీ సంతోష్ రావు గారైతే తెలియజేయడం జరిగింది.